రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కర్నూలు నగరంలో వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ఆలోచన ఎలా పుట్టింది? రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలనే ఆకాంక్షతోటి, ఒక కృషితోటి, ఒక లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు. ఆయన సారథ్యం ప్రోగ్రాం రాష్ట్రం అంతటా కూడా పర్యటన జరిగిన సందర్భంలో ఎక్కడ చూసినా వేరే వేరే విగ్రహాలు ఉన్నాయి తప్ప మన నాయకుడు, దేశ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం కోసం, మాట కోసం కట్టుబడి సిద్ధాంతాలకు అనుగుణంగా అంత్యోదయ లక్ష్యంగా పనిచేసిన గొప్ప నాయకుడు, మహానుభావుడు. ఆయన యొక్క ఈ విగ్రహం లేకపోవడం మనకు చాలా బాధాకరం అని చెప్పి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా విజయవాడలో మీటింగ్ పెట్టేసి ఆ రోజు జిల్లా అధ్యక్షులందరూ కూడా దిశానిర్దేశించి మన నాయకుడు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో పెడితే చాలా బాగుంటుంది అని ఆలోచన చేశారు. ఆ ఆలోచనకి, రాష్ట్ర అధ్యక్షుని యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ రాష్ట్రం అంతటా కూడా జై కొట్టింది. జిల్లా అధ్యక్షులందరూ కూడా ఓకే అని చెప్పడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే మా కర్నూలు జిల్లాలో రాయలసీమ ప్రాంతానిగా విడతల వారిగా తీసుకున్నారు. రాయలసీమ ప్రాంతం అంతా కూడా జరుగుతూ ఉంది. అందులో ధర్మవరం, అనంతపురం, కర్నూలు, నంద్యాల ఇలా జరుగుతూ పోతూ ఉంది. అందులో భాగంగా మనకు వచ్చిన టైం 12వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క విగ్రహావిష్కరణ ఉంటుంది. మన కర్నూలు జిల్లాలో ఉండే కార్యకర్తలు, నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ చైర్మన్లు అందరూ కూడా కలిసి జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కృషి చేస్తూ ఉన్నాం.